కేసీఆర్కి కథానాయకుడు దొరికింది. ఏం కథానాయకుడు? సార్ నేను ఈ జనాన్ని తీసుకొని వస్తా. ఓకే, రెడ్డి గారికి ఇచ్చేసిండు ఈ ప్రాంతం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని ఆయన ట్రాక్టర్లో తీసుకొని వచ్చిండు కేసీఆర్ మీటింగ్కి. రెడ్డి ఏళ్ళు సపోర్ట్లు పెట్టారు మీరు. అంటే మీకు ఏమి ఆలోచన గీలోచన ఏమి ఉండదు మీకు. ఆ మీటింగ్లో ఉత్సాహం అనమాట. మీటింగ్ పోయినాం, ఓ రాత్రి మీటింగ్ పోయినాం, ఓ రాత్రి వస్తూ ఫుల్లు అన్నారు. ఓకే, మరి మీ అభిప్రాయం ఏం కలిగింది మీకు? ఆ మీటింగ్ ద్వారా మీ గుండెల్లో ఫామ్ అయిన ఒపీనియన్ ఏంటి? అసలు మీ బ్రెయిన్లో తయారైన ఆలోచన ఏంటి? ఆ ఆలోచనకి భౌతిక శక్తి ఏంటి? ఆ ఆలోచనతోటి భౌతిక ప్రపంచాన్ని నిర్మాణం చేయడానికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, వెలమారెడ్డి రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి నీవు ఆ అబద్ధాల ఊపులో ఊగి నువ్వు తెలంగాణకు ఓటేసి రాజ్యాన్ని తీసుకొచ్చి కేసీఆర్ కరెక్ట్గా నాపేసింది అనమాట. అరే బీసీఎస్సీ ఎస్టీలారా, మా వెలమారెడ్డి రాజ్యాల మీద మీరు పోరాడతారు. ఓడు నక్సలైట్ అని, ఓడు కమ్యూనిస్ట్ అని, ఓడు అంబేద్కర్ సంఘం అని, మీరు మా రెడ్డి వెలమదొరల మీద పోరాడతారా? బాధ్యత మీతోటే తెలంగాణ అనిపించి మీతోటే మా రాజ్యం తెప్పిస్తారా అనుకున్నాడు కేసీఆర్. మనతోటే రాజ్యం తెప్పించి వారి పాదాల కింద పెట్టేసి. ఎంత తెలివిగలవాడు, ఎంత తెలివిగలవాడు. కౌంటర్ తెలివి లేకపోవడమే ఆయన తెలివి. ఆయన తెలివి ఏమీ లేదు.